వైసీపీ అరాచక పాలనపై సమరశంఖం పూరించిన లోకేష్ పాదయాత్ర చేపట్టి నేటితో 2 ఏళ్లు ముగుస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆశలు ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలుగుదేశం యువనేత ప్రస్తుత ఐటీ మానవ వనరుల మంత్రి లోకేష్ 2023 జనవరి 27న పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నడక సాగించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నడిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర సాగించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో ఆయన పాదయాత్ర కీలక భూమిక పోషించింది. యువగలం సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారంటే పాదయాత్ర ప్రభావం ఎంతో ఉంది అర్థమవుతుంది. యాత్ర మొదలుపెట్టాక తారక రత్న హఠాన్మరణం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎలాంటి విరామము లేకుండా సాగింది. ఎండ, వాన, తుఫాన్లను సైతం లెక్క చేయకుండా లోకేష్ ముందుకు సాగారు. 226 రోజుల పాదయాత్రలో 1.5 కోటి మందిని కలిసి ఉంటారని అంచనా. యువగలానికి అప్పటి పాలకులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాట్లాడేందుకు నిలబడే స్టూల్ను కూడా లాగేసుకున్నారు. మైకులు పట్టుకుపోయారు. చివరకు యాత్రను అడ్డుకోవడానికి నిరంకుశంగా జీవోఏ తెచ్చారు. అయినా దేనికి వెరవకుండా ప్రజల గొంతుకునే తన గలంగా వినిపిస్తూ వారికి భవిష్యత్తుపై భరోసా ఇస్తూ లోకేష్ ముందుకు సాగారు. కుప్పం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గానికి చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు చొప్పున మొత్తం 25 కేసులు యువగలం బృందంపై బనాయించారు. ఇందులో 3 కేసులు లోకేష్ పైనే మోపారు. ఎన్ని వేధింపులు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ఆయన బృందం ముందడుగు వేసింది. చైతన్యానికి మారుపేరైన విజయవాడ వంటి నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తెల్లవారుజామున 3:30 వరకు ఎదురుచూడడం యువనేతపై వారికున్న అభిమానంతో పాటు అప్పటి జగన్ అరాచక ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పట్టింది. రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. గతంలో ఏ నాయకుడు రాయలసీమలో ఇంత సుదీర్ఘ యాత్ర చేయలేదు. యువగలం పొడవునా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, వచ్చిన పరిశ్రమల విజయగాథలు, జగన్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్లు అప్పుడు వైసీపీ పాలనకు ఉక్కిరి బిక్కిరి చేశాయి. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, కార్యకర్తలను నిరాశపరచకుండా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. 226 రోజుల యాత్రలో 3.5 లక్షల మందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగారు.